బ్రో అల్లు అర్జున్ వాడిసే బస్సులు జోసెఫ్ ఎంత వినబడ్డదో నాకు ఒకటి వినబడ్డది. ప్రశాంత్ నీల్తో సినిమా ఉండొచ్చట అల్లు అర్జున్. అంటే వీళ్ళు షిఫ్ట్ కొడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇడికి సందీప్ రామ్ చరణ్ ఒడిసే ప్రశాంత్ నీల్ అని బాగా న్యూస్ ఉంటది. ఇడికి అల్లు అర్జున్ సందీప్ రెడ్డి ఇవ్వంగా అని చెప్పి వీళ్ళు షిఫ్ట్ కొట్టి వీళ్ళు తీసుకున్నారని డౌట్ వస్తుంది అన్నట్టు. అదే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీ, యూ విల్ హ్యావ్ ఆప్షన్ నలుగురు ఐదుగురు, ఎవరి డేట్స్ వర్కౌట్ అయిపోతే దే కెన్ కన్వీనియంట్లీ గో దర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు వీళ్ళు ఎస్పెషల్లీ లైక్ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఏ ప్రాజెక్ట్స్ అయినా కానీ ఒక్కొక్కరికి సెట్ అయిపోతాయి కదా. అబ్జర్వ్ కనిపించద్ది మేబీ కదా. సో దే కెన్ హ్యాపీలీ స్విచ్. ఇది ఐ డోంట్ నో మ్యాన్, ప్రశాంత్ నీల్ మూవీ అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. అంటే నాకు ప్రస్తుతానికి ఐ డోంట్ నో వై మ్యాన్, కన్వీనియన్స్ నాకు అనిపిస్తుంది వీళ్ళు అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ సినిమా అన్న తర్వాత నాకు వెంటనే గుర్తుకొచ్చిన సినిమా సరైనోడు. ఐ డోంట్ నో అంటే లైక్ బుర్ర భూతారు అది. అంటే లైక్ సరైనోడులో మాస్ అదంతా చూపిస్తారు కదా, దాని తర్వాత ఆరెంజ్ మాస్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ పుష్ప ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మాస్. ఆ టైప్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ప్రశాంత్ నీల్ క్యాన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ నాకు అట్లా అనిపించింది. నాకు అది పోయింది నాకు ఎందుకు. సరైనోడు గుర్తుకొచ్చింది నాకు ఎందుకు అట్లా. అంటే లైక్ వితౌట్ ఎనీ లైక్ లాజిక్లు నాకు నచ్చదు, మళ్ళీ నువ్వే హిపోక్రిట్ అంటారు. కానీ ప్రశాంత్ నీల్ చేస్తే బాగుంటుంది, బోయపాటి చేస్తే దరిద్రం అంత. నాకు అట్లా అనిపించింది. ఓకే ఫైన్ 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 ఏమరా ఏం చూస్తారు ఇప్పుడు. ప్రాబ్లం ఏంటంటే లైక్ ఈవెన్ దిల్ రాజు ప్రొడ్యూసర్ అదొకటి ఉంది. అంటే ఎన్టీఆర్ నీళ్ళలో కూడా కలర్స్ తక్కువైనాయి. సో మేబీ దిస్ విల్ బి దట్ ఫిలిం మనకి. ఎందుకో అంటే అదొక జానరా అయిపోయింది, అదొక ప్రశాంత్ నీల్ జానరా అయిపోయింది. అది మరి గుడ్ బ్యాడ్ మనకు తెలీదు, బట్ అది జానరా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్ అని అనుకుంటుంటే మనం చూసింది రెండు, ఒకటి సలార్ అండ్ ఇంకోటి కేజీఎఫ్. అండ్ ఆ రెండింటికి స్టోరీ లైన్స్ లైక్ ఎంత డిస్టింక్ట్గా ఉన్నా కానీ దే ఆల్ ఫాలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. అండ్ దట్ ఈస్ అవర్ డైరెక్టర్ షుడ్ బి లైక్ ఎవడో క్వశ్చన్ చేయడు అన్నప్పుడు నేను ఇంకా లైక్ మోర్ క్రియేటివ్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఏముంటుందా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఎన్టీఆర్ నీళ్ళు చూసినప్పుడు కూడా ఐ విల్ గెట్ కంపారిజన్స్ విత్ కేజీఎఫ్ అండ్ సలార్. అలాగే ఉండాలి మనం, ఎందుకంటే ఆయనే కదా తీసింది. సో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లైక్ వాట్ యూనిక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనేది కూడా ఒక డౌటే. అండ్ ఆల్సో న్యూస్ క్యాన్సిల్ దట్ అవుట్ మనల్ని. అండ్ ఆల్సో న్యూస్ ఏంటంటే దిల్ రాజు వాళ్ళతో యాక్చువల్లీ ప్రభాస్ తోటి రావణం చేయాలి సిరీస్. ఇట్ వాస్ సపోజ్ టు బి ట్రిలజీ ఆర్ సంథింగ్. మిథలాజికల్ టచ్ మేబీ ఇది అవ్వచ్చు, ఏమో నీకు తెలియదు కదా దాని గురించి, ఇంకా మనకి తెలియదు. కాబట్టి దిల్ రాజు దీనికి నేను ఏమైందంటే బాను ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్. ప్రశాంత్ నీల్ గారి డేట్స్ లాక్ చేసుకున్నారంట దిల్ రాజు గారు. ఆయన ఏమన్నారు, సినిమా ఉంది, సినిమా ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ సినిమా అయితే చేస్తామని ఉండవు. డేట్స్ ఎట్లా లాక్ చేసుకుంటారా? ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన తర్వాత సలార్ 2 కావాలా, సలార్ 2 ఎప్పుడైపోతే ఎవరు తెలుసు అట్లా అంటున్నాను కదా. అలా అని కాదు, రీసెంట్గా వచ్చిన ఇంకో రూమర్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత డైరెక్టర్ డేట్స్ లాక్ అయిపోయినాయి, హీరో డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు అనేది ఇంకొకటి విన్నది. డేట్స్ ఎప్పుడైతే నా క్వశ్చన్ ఏంటంటే డేట్స్ ఎప్పుడు అయిపోతాయి? ఇప్పుడు ప్రభాస్ వీళ్ళు ఎవరైతే స్టార్స్ ఉంటారో అల్లు అర్జున్ అండ్ ఎవ్రీథింగ్, వీళ్ళకంటే ఇన్ని డేట్స్ వీళ్ళు షూటింగ్ చేసుకొని నెక్స్ట్ సినిమా పుష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ డైరెక్టర్ అట్లా ఉండదు కదా. హీ హాస్ టు లైక్ 2 ఏళ్ళ సినిమా అంటే 2 ఏళ్ళు ఆయన కూర్చోవాలి సినిమా మీద, వెళ్ళిపోలేడే అన్లెస్ యువర్ త్రివిక్రమ్. స్లాట్ ఇచ్చి ఉంటారు, లేదంటే ఈ మూవీ తర్వాత నేను మీకు ఇదే తీస్తాను, సో మీరు ఆ టైంకి హీరో గారిని ఓకే చేసుకోగలిగితే అంటే హీరో గారిని ఒప్పించగలిగితే నేను మీకు తీసి పెడతాను అని అనుకొని ఉంటారు. అండ్ ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ వాజ్ లైక్ వాజ్ ఆల్సో లైక్ దట్, లైక్ దే గాట్ దట్ స్లాట్ హ్యాపీలీ. సో అలా అండ్ అదే టైంలో ఎన్టీఆర్ గారు కుదిరారు. యాక్చువల్లీ స్లాట్ అది ఇమీడియట్ సలాట్ రావాల్సింది హుంబాలే వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు క్రియేట్ చేశారు, మైత్రి వాళ్ళు క్రియేట్ చేశారు స్లాట్, ఆ బబుల్ని క్రియేట్ చేసుకోగలిగారు. అండ్ ఇప్పుడు చూడు, నేను ఇంకొకటి ఏంటంటే నీకు కల్కి ముందు వచ్చింది సలార్ కంటే అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో అంటే అది ఏమో నెక్స్ట్ కల్కి వస్తుంది ఎందుకంటే షూట్ స్టార్ట్ చేస్తాను. మన ఈయన ఊరుకోరు అండ్ స్పిరిట్ ఇయర్ చేయర్లా కానీ స్పిరిట్ ఫినిష్ అయ్యేంతవరకు ఆయన వదలరు. సో అలా ఉందన్నమాట. సో ఈ గ్యాప్ లో ఐ థింక్ ప్రశాంత్ నీల్ గారి డేట్స్ ఉండుంటాయి అండ్ అల్లు అర్జున్ గారిని ఒప్పించడమే మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే A22 అనేది 1 year లో ఫినిష్ చేస్తానని అల్లు అర్జున్ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. నిన్న మొన్న ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐ మీన్ లైక్
షూటింగ్ 1 ఇయర్ రా బాను. లైక్ ఫిల్మ్ 1 ఇయర్ కాదు. షూటింగ్ 1 ఇయర్. సో, అల్లు అర్జున్ గారి పోర్షన్ ఏదైతే ఉందో అది 1 ఇయర్‌లో మేము క్లోజ్ చేయగలుగుతాం. నిన్న మొన్న పూజ స్టార్ట్ అయింది. సో, అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ అల్లు అర్జున్ గారి సీక్వెన్సెస్ షూట్ జరుగుతుందంట. మరి ఇప్పుడు అది ఐ డోంట్ నో లైక్ ఇస్ ఇట్ మాడదాం ఫ్యాక్చువల్లీ నెక్స్ట్ టాపిక్ కరెక్ట్ ఆర్ అది. నాట్. సో, సో అన్నప్పుడు ఈయన 1 ఇయర్‌లో క్లోజ్ చేయగలుగుతున్నప్పుడు ఐ థింక్ అల్లు అర్జున్ గారికి కూడా గ్యాప్ వస్తది. అండ్ ఇప్పుడు ఆయన ఇంకేది ఓకే చేయాల. బసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ కూడా ఇట్ వాస్ జస్ట్ ఎ కన్వర్జేషన్. అది ఎంతవరకు కాంక్రీట్ ఉందో నోబడీ నోస్. అండ్ ఈవెన్ ఇది కూడా కన్వర్జేషనే. అవును. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్. సో, మేబీ హీ మైట్ ఫైండ్ దట్ బబుల్. అండ్ ఆ లోపు ప్రశాంత్ నీల్ గారు 'ఎన్టీఆర్ నీల్' ఫినిష్ చేసుకోగలిగితే అండ్ ఆయనకి ఇప్పుడు 'సలార్ 2' స్టార్ట్ చేయడానికి ఇంకా టైం ఉంటే అంటే ఈ మధ్యలో 'కల్కి' వచ్చి కూర్చుందనుకో ఆయనకి గ్యాప్ దొరుకుద్ది కదా! సో, ఈ అంటే మధ్యలో వీళ్ళిద్దరి డేట్స్‌ని లాక్ చేసేయొచ్చు. సలార్కి కల్కికి నెవర్ హ్యాడ్ ద ప్రాబ్లమ్ దాట్ ఓకే ఈ సినిమా చేస్తున్నా కాబట్టి ఇదే దీనికే కూర్చో వేరే సినిమా చేద్దాం లేదు. ఆ! ఒక యాహ్! స్పిరిట్ కి మాత్రం అట్లా ఎక్స్క్యూజ్ ప్యారలల్లీ మూవ్ చేయగలుగుతారు. యాహ్! చేయొచ్చు. మూవ్ చేయగలుగుతారు. బట్ యాహ్! దానిలో దట్స్ ఇబ్బంది ఏం కరెక్ట్. లేదు. ఏ సినిమా ఫస్ట్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, దానికి సెట్ అయిపోతుంది. బట్ స్పిరిట్ అయిపోయేంత వరకు ప్రభాస్ గారు దేనికి చేయరు. ఇంకా సలార్ కూడా కల్కి కూడా కాదు. బట్ ఈసే కల్కి కూడా ప్రభాస్ గారు లేని సీన్స్ అని కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు, అది జరుగుతుంది. సలార్ స్టార్ట్ అయితే అట్లనే జరగవచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అది కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మీద కూర్చుంటారు, మళ్ళీ ఏదైనా వాట్ ఈస్ చేంజెస్ చేసుకున్నా అయినా కానీ ఇమ్మీడియట్ గా హుంబాలేది హ్యావ్ టు కంప్లీట్. హుంబాలే తోటి ఉంటుంది ఫస్ట్. యాహ్! దిల్ రాజు గారితో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ టైం వరకు లెజెస్ ఇప్పుడు 2026 జూన్ కి మనకి ఎన్టీఆర్ నీల్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. ఇమ్మీడియట్ గా ఎవరితో చేయగలుగుతావు సినిమా అంటే అట్లీతో అయిపోతుందా? ఇప్పుడు షూట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆ టైం వరకు నీకు స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయి షూట్ కంప్లీట్ అయిపోయి 2026 ఎండ్ 2027 అప్పటి వరకు షూట్ టోటల్ కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. ఏది మన అట్లీ సినిమా అది అయిపోయిన తర్వాత ఆ టైంకి సెట్ చేసుకుంటే ఇప్పుడు జూన్లో ఈ సినిమా అయిపోయి నెక్స్ట్ ఇయర్ జూలై ఆ టైం వరకు సెట్ అయిపోతే, నెక్స్ట్ ఇయర్ జనవరి ఆ టైం వరకు సెట్ అయిపోతే అట్లే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. అర్థమైందని చెప్పేది. ఇప్పుడు జూన్లో ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన తర్వాత జనవరి వరకు వీళ్ళు స్క్రిప్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటే అల్లు అర్జున్ సినిమా ఉండొచ్చు, ఏది ప్రశాంత్ నీల్ తోటి. కాకపోతే అదే టైం లైన్లో ప్రభాస్ గారు కూడా ఫ్రీ అవుతారు. యాహ్! ఫ్రీ అయితారు. బట్ మేబీ ఇప్పుడు 'కల్కి'నే అంటే నాకు తెలిసి ఒకటే ప్రాజెక్ట్ మీద కూర్చుంటే క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటదనుకుంటున్నా ఫ్రమ్ ద యాక్టర్ యాస్ వెల్. సో, ఐ థింక్ ప్రభాస్ అవన్నీ గారు గౌరవం అవన్నీ జరగవు. స్టేయింగ్ అవన్నీ జరగవులే. అంటే బట్ స్టిల్ 4 ఏళ్ళకి ఒక సినిమా అల్లు వస్తుంది హీరోది, అట్లొద్దు ఎవరికి వద్దు ఇప్పటి. యాహ్! వస్తది. బట్ ఏమోరా ఐ కుడ్ ఇమాజిన్ ఎ స్లాట్. ఎందుకంటే అట్లీ గ్యాప్ తీసుకుంటాడు. సినిమాకి ఆయన లైక్ 3 ఏళ్ళు, 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా గానీ షూటింగ్ తొందరగా ఫినిష్ అయితే చేయగలుగుతాడు అనుకున్నాను. 'జవాన్' వాస్ లైక్ 8 మంత్స్‌లో ఫినిష్ అయిపోయింది 'జవాన్' షూటింగ్. 8 మంత్స్లో అది. షూటింగ్ ఫినిష్ అయిందంటే అది ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎట్లయింది, ఎన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఎట్లయింది, యాహ్! చాలా జరిగింది. యాహ్! ఇప్పుడు అదే కదా! నీకు ఇప్పుడు 'A22' మాట్లాడదాం దాని గురించి. బట్ ఐ థింక్ ఐ కుడ్ ఇమాజిన్ ఎ స్లాట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్‌కి ఆ నాకు టైంకి నమ్మకం. అండ్ ఆ టైంకి అండ్ ఐ థింక్ ఆ అట్లీ టైంకి ఐ సినిమా థింక్ సలార్ 2 తర్వాతనే ఈ సినిమా ఉంటుందని నా ఫీలింగ్. 2 సినిమాలు అయిపోయిన తర్వాత మేబీ నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ నవంబర్ ఇష్యూ ఆ టైం కల్లా ఎదురుగి అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతుంది. అది ఎప్పుడు రిలీజ్ అయినా కానీ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ CG ఏదైనా కానీ అల్లు అర్జున్ గారి పోర్షన్ ఫినిష్ అయిపోతుంది. నవంబర్ వరకు అదే షూట్ టైంలో అయిపోతాను నీకు ఎట్లా నమ్ముతున్నారు నిజం చెప్పరా? అవుతుందా పెద్ద సినిమా 1 700 ఇయర్ కోట్ల అన్నారు బడ్జెట్ కదరా! వాళ్ళు అంటారు బ్రో, అల్లు అవుతుందా? అర్జున్ సరే. అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ అది ఆయన పోర్షన్ అని అట్లీస్ట్ అనుకుందాం. లెట్స్ సే ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ లైక్ హీ వుడ్ బి రిలీజింగ్ 'ఎన్టీఆర్ నీల్' అండ్ ఆయనకు కొంచెం ఫ్రీ ఉంటారు. ఆలోపు ఇంకా ప్రభాస్ గారు ప్రాజెక్ట్ ఇంకా ఫినిష్ కాదు 'స్పిరిట్'. సో మేబీ దేర్ కుడ్ అరే ఛాన్స్ ఉండొచ్చు. మేబీ స్పిరిట్ పరిస్థితి ఏంటి? అక్టోబర్లో వీళ్ళు షూట్ స్టార్ట్ చేస్తే 7 మంత్స్ 8 మంత్స్ అవుతుందా కంప్లీట్ అయ్యడానికి? 10 నెలలు ఈజీగా పడుతుంది. ఎందుకు పడుతుంది షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి? పోనీ 10 నెలలు అవుతుంది అనుకున్నాం. యూ హ్యావ్ ఇప్పుడు జూన్లో సినిమా స్టార్ట్ అయింది అనుకో, యూ హ్యావ్ సెట్స్, సలార్ సెట్స్ రెడీగా ఉన్నాయి, హుంబాలే రెడీగా ఉంది, యూ హ్యావ్ ద స్క్రిప్ట్ రెడీ ఉంది సలార్ 2. యూ కెన్ కంప్లీట్ ద వాట్ ఈస్ సలార్ 2 ఫాస్ట్ చేయొచ్చు. అదే ఇప్పుడు అల్లు అర్జున్ అనుకో, యూ హ్యావ్ టు రైట్ ద స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, సెట్ వర్క్, CG అన్ని చేసి వీళ్ళు 6 మంత్స్ టైం తీసుకొని దెన్ దే హ్యావ్ టు గో. ఇప్పుడు సలార్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఫస్ట్ పార్ట్ 2023 డిసెంబర్, అవునా? ఎన్టీఆర్ నీల్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి జనవరిలోనప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఎందుకైంది? వాటి ఈ టైం వరకు వీళ్ళు చేసుకోవచ్చు కదా. దానికి అక్కడికి కలిసి అది- టైం పట్టింది, ఇడికి ఈయన కాదు. చేసుకోవాలి. ఈ 14 నెలల్లో లైక్ 'ఎన్టీఆర్' గారి ప్రాజెక్ట్ కంటే లైక్ 'సలార్ 2' ఫినిష్ అయిపోయిన తర్వాత చాలా వరకి 2024 ఏప్రిల్‌లో 'సలార్ 2' షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని
ఆ ఆ బజ్‌లో కూడా నడిచింది. ఆ తర్వాతే 'ఎన్టీఆర్ నీల్' గారి ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నాము. 'సలార్‌ని' తర్వాత ఎగ్జాక్ట్లీ. పెడుతున్నాము. కథ ఎగ్జాక్ట్లీ వాళ్ళు కంప్లీట్ చేయలేదు వర్క్. ఇప్పుడు జనరల్ గా వాట్ ఈస్ 6 months లో కంప్లీట్ చేసే ప్రశాంత్ నీలే ఎన్టీఆర్ నీల్ కి టైం పట్టినప్పుడు అల్లు అర్జున్ ఆఫ్టర్ అట్లే అవుతుందారా? కాదు మామ. మేబీ యాహ్! బట్ రావణం అయితే మాత్రం అంటే హ్యాపీ. రావణం కావాలి అల్లు అర్జున్ తో అరేయ్! అరేయ్! ఇప్పుడు లెట్స్ సే ఒక ఒక నార్మల్ స్టోరీ ఆర్ ఒక సింపుల్ స్టోరీ విత్ ప్రశాంత్ నీల్ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్‌లో సినిమా అంటే ఐ వుడ్ ఇమాజిన్. నువ్వు నిన్ను కూడా నేను అపోజ్ చేసినా సరే మేబీ నవంబర్‌లో ఏమన్నా ఫ్రీ ఉండే టైం ఉంటది. ఏమన్నా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటదని నేను ఊహించగలుగుతా. కానీ రావణంని అదే స్లాట్‌లో ఇరిగించగలుగుతారంటే నేను నమ్మను. ఎందుకంటే రావణం చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అది ఓకే. ఇప్పుడు సరే లైక్ బీట్ అల్లు అర్జున్ గారు చేయని, ప్రభాస్ గారు చేయని ఎవరైనా చేయని ఆయనకి లైక్ ప్రశాంత్ నీల్ గారు లిటరల్లీ హి హాస్ టు గివ్ హిస్ 3, 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ దాని చేతిలో పెట్టాలి. ఆయన జనరల్ నే 3, అట్‌లీస్ట్ 4 ఫర్ ద years ఆఫ్ ఫస్ట్ టైం పార్ట్. ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు ఎప్పుడైతుంది? దే స్టార్టెడ్ అరౌండ్ 2024 స్టార్టింగ్ అనుకో. 2026 హుహు. ఇస్తాడు. అంటే 2 years ఇస్తుంది దానికి. ఇట్స్ 2 నాట్ ఇయర్స్ ఇస్తున్నాడు. ఇది ఇంకా టైం పడుతది. ఇంకా టైం పడుతుంది యాహ్! దానికి ఇంకా పెద్ద స్కేల్. సో చూడాలి దాన్ని యాహ్! బట్టి ఉంటది సిచ్యువేషన్ ఏంటో. యాహ్! సో ఇదంతా స్పెక్యులేషన్ యాహ్! నడుస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. బట్ స్పెక్యులేషన్. యాహ్! వాట్ ఈస్ రావణం అయితే హ్యాపీ మ్యాన్ అల్లు అర్జున్ తో. ఒకవేళ అల్లు అర్జున్ రావణం అయితే యాహ్! ఎవ్వరు చేసినా అరేయ్! ఇప్పుడు నేను మొన్నటి వరకి లైక్ ఒక యాక్టర్ అయితే బాగుండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎంత పెద్దయి అయిపోయినాయంటే మనం ఆ బకెట్ లిస్ట్‌లో ఎవరు దీన్ని మోయగలుగుతారు అనే దాంట్లోకెళ్ళింది. అండ్ మొన్నటి వరకి యాహ్! 'పుష్ప 2' ముందు వరకు కూడా 'ప్రభాస్' గారు ఈస్ ద ఓన్లీ గై హూ కుడ్ బేర్ దోస్ హ్మ్. ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్స్. ఇప్పుడు అవును. 'అల్లు అర్జున్' గారు జాయిన్ దట్ అవును. స్క్వాడ్. అవును. ఇప్పుడు ఇంకా నీకు వీళ్ళిద్దరి తప్పితే వేరే ఆప్షన్ లేదు. 'షారుఖ్ ఖాన్' అంటారు గానీ ఐ అంటో డోంట్ కేర్. అంటో ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ నీళ్ళు అంటారు. రాగానే మళ్ళీ ఎన్టీఆర్ వస్తాడు. తర్వాత ఆ! మళ్ళీ 'ఎన్టీఆర్' పెద్ది గారు వుడ్ రాగానే జాయిన్. రామ్ చరణ్ ఆ! వస్తాడు. ఈళ్ళ ఎస్ఎంఏ ఆ! ఎస్ఎంఏ ఇప్పుడు 29 రాగానే మళ్ళీ మహేష్ బాబు ఆ! వస్తాడు. ఇట్లా అందరూ వస్తారు మహేష్ ఇట్లా. బాబు. ఇప్పుడు నీ స్కేల్ ఎంత పెద్దగుంటదో చూడు. నీకిప్పుడు 5 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒక 500,00,00,000 బడ్జెట్ పెట్టి సినిమా తీయాలంటే, ఇప్పుడు మొన్నటి వరకు ఒక్కడే కనపడినోడు. ఇప్పుడు ఇద్దరు కనపడుతున్నారు. రేపొద్దున 5గురు కనపడతారు. అదే అదే కదా ఇండస్ట్రీ గ్రో అవ్వడం అంటే. అదే సో, కదా. దట్స్ దేర్. ఇండస్ట్రీ కావాలంటే వీళ్ళు ఆ! ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తే అప్పుడు గ్రో అవుతుంది. వేరే విషయం. బట్ అది ఇంపార్టెంట్. థియేటర్ సర్వైవల్ కోసం. బట్ ఐ థింక్ మిడ్ రేంజ్ అండ్ లైక్ మిగతా వాళ్ళు గూడా యాస్పైరింగ్ అనే కంటే జస్ట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ థియేటర్స్‌తో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ రావాలనుకుంటున్నా. ఎందుకంటే ఐ థింక్ మోర్ ప్రాజెక్ట్స్, మోర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అనేవి రావాలి ముందు. కానిలే. ఇప్పుడు దాని గురించి వాటెవర్ స్టార్ట్ ద చేస్తే బడ్జెట్స్. టాపిక్ ఇంకా మస్తు అది వేరే వెళ్ళిపోతది. పెద్ద కథ అది. సో ఇది సిచ్యువేషన్. ప్రశాంత్ నీల్ విత్ అల్లు అర్జున్ అంటున్నారు. రావణం అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం కాదు. ఇబ్బంది ఏం లేదు. పెద్ద స్కేల్. బట్ ఎప్పుడు వస్తది అనేది మాత్రం డౌటే. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి.